హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివా స్టడీ క్లాస్. ఈరోజు మనం ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు చేసే బ్లండర్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఈ ట్రైన్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 60 kmph క్రాస్ అని ఎలక్ట్రికల్ పోల్ ఇన్ 30 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్? అంటే ఒక ట్రైన్ గంటకి 60 km స్పీడ్లో వెళ్ళి ఒక ఎలక్ట్రికల్ పోల్ని 30 secondsలో క్రాస్ చేస్తుంది. అప్పుడు మనం ట్రైన్ యొక్క లెంత్ లేదా డిస్టెన్స్ని కనుక్కోవాలి. మన అందరికీ తెలుసు, లెంత్ అయినా డిస్టెన్స్ అయినా ఒకటే. డిస్టెన్స్ కనుక్కోవడానికి సూత్రం ఏంటి? d = స్పీడ్ ఇంటూ టైం. మనకి సమ్లో ఇచ్చిన విధంగా మనకి స్పీడ్ ఎంత? 60 kmph అవర్. 60 ఇంటూ టైం ఎంత? 30 seconds ఇంటూ 30 = 1800. మనకి ఇచ్చిన ఆన్సర్లో 1800 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కానీ ఇది పక్కా తప్పు. ఎందుకంటే మనకి స్పీడ్ అనేది 60 kmph అవర్ అంటే km/hలో ఉంది. ఇక్కడ టైం అనేది సెకండ్స్లో ఉంది. అప్పుడు దీన్ని కూడా మనం మీటర్/సెకండ్లోకి మార్చుకున్న తర్వాత ఆన్సర్ రాబట్టాలి. అలా మార్చుకోవాలంటే 60 ఇంటూ 5/18 అనే సూత్రం మనకి ఉపయోగపడుతుంది. ఇది మనకి 6 టేబుల్లో చూసుకుంటే 6 3s are 6 10s are. అప్పుడు 10 ఇంటూ 5 50/3 అంటే ఇది 50/3 మీటర్/సెకండ్కి రావడం జరిగింది. అప్పుడు దీన్ని ఈ సూత్రంలోకి ప్రతిక్షేపించాలి. అంటే ఇప్పుడు మనకి స్పీడ్ ఎంత వచ్చింది? 50/3 ఇంటూ మనకి టైం ఎంత? 30 seconds. అప్పుడు మనకి 3 10s are 30. అప్పుడు 50 ఇంటూ 10 ఏమవుతుంది? 500. ఇచ్చిన ఆన్సర్లో మన 500 ఎక్కడ ఉంది? ఇక్కడ 500 అని ఉంది. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని మనం వేరే విధంగా ఎలా చేయొచ్చు అంటే, ఇచ్చింది స్పీడ్ ఎంత మనకి? 60 kmph. దీన్ని మీటర్/సెకండ్లో మార్చాలంటే 5/18. ఇచ్చిన టైం ఎంత? 30 seconds. ఇప్పుడు మనం 6 టేబుల్లో 6 3s are 6 10s are. ఇప్పుడు 3 10s are. 10 ఇంటూ 5 50. 15 ఇంటూ 10 500. ఈ విధంగా కూడా మనం ఈజీగా ఆన్సర్ రాబట్టచ్చు. నచ్చిందా ట్రిక్? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.